ఇది బాగుందే. ఏది ఇక్కడ సింబల్ ఏది? పోలోలో కొన్నామని ఇక్కడ సింబల్ ఉండాలి, అప్పుడు పోలోలో కొన్నట్టు 10 మందికి తెలుస్తుంది. లోపల కనిపించకుండా ఉంటే ఏం లాభం, బయటికి కనిపించాలి. నలుగురు చూడంగానే పోలో బ్రాండ్ వేసుకుందా అనుకోవాలి. పట్టుకో బాగోలా, ఏదైనా సింబల్ ఉందో చూడవే. చూడు బాగుంది, ఇంకొంచెం పెద్దగా ఉండాలి. ఎక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం నుంచి చూసినా కూడా కళ్ళు చెదిరిపోయేటట్టు కనిపించాలి. ఇదిగో ఇది చూడు, ఇది వేసుకొని మనిషి వస్తున్నట్టు ఉండకూడదు, బ్రాండ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉండాలి. అన్ని డబ్బులు పెట్టినప్పుడు ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉండాలిలే, కానీ బ్రాండ్ బొమ్మలు ఏంది ఆ డబ్బులు పెట్టడం దండగా. ఇది ఫిక్స్ అయిపోదాం పద. లెఫ్ట్ పూర్తిగా కట్ చేయి. మెల్లగా నువ్వు వెనకాల కూర్చోవాలి. ఎక్కడ వద్దు, తప్పొచ్చావు, రాంగ్. ఇటు లెఫ్ట్ సైడ్ చెప్పానా తప్పొచ్చావు. నువ్వేంటి కారు రాంగ్ పార్క్ చేసావు. అటు జరుగు, అటు పెట్టాలి కొంచెం, అటు జరుగు. కారు వస్తుంది వెనక, డోర్ తీ మాకు. కంగారు కాకిలాగా అరుపులేంటి? నువ్వు వచ్చి డ్రైవ్ చేయి, వెనకెళ్తా. అసలు ఏం మనుషులు చేయాలి, రోడ్డు మీద చూడు ఎట్లా నడుస్తుందా, జరగని కూడా జరగట్లా. ఇక్కడ మళ్ళీ స్పీడ్ బ్రేకర్. నువ్వు మెల్లగా నడుపు. చూడంత స్పీడ్గా వెళ్తున్నాడు, అసలు డ్రైవింగ్ రాదనుకుంటా. ఎక్కడున్నా అరవటమేనా? ముందర కూర్చుని తెరిస్తే వెనక్కి కూర్చుని తెరిస్తే ఇంటూ అరుస్తారు. ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా అరుపులతోనే ఉంటారా? అరుపులతోనే పడతారా? ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. ఏంటి నీ గోళ? ఇప్పుడు నీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? కూరలో ఉప్పు కామన్ అయినట్టు మీ ఆడవాళ్ళకి అరుపులు కూడా కామన్ అని అర్థమైంది. జాను, ఓసారి కూర ఉప్పు చూడు, వాసన అయితే అదిరిపోతుంది. ఎట్లుందో చూద్దా. స్మెల్ అదిరిపోయింది కదా, బాగుంది కదా. స్మెల్లే అదిరింది, టేస్ట్ కాదు. యావరేజ్. నా నాలుగుకి టేస్ట్ సరిపోలే. ఇంత టేస్టీగా ఉంటే టేస్ట్లెస్ ఫుడ్ అంటాడేంటి? ఒక్క కూర టేస్ట్ తెప్పించడానికి ఇన్ని గంటల? కూర తక్కువైపోయి గిన్నె ఎలా చిన్నదైపోయింది? నువ్వేగా టేస్ట్ తెప్పి అన్నావు, అందుకని తెప్పించా. టేస్ట్ చూసి ఎక్కువ తెప్పించడం వల్ల కూర తగ్గిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది. అమ్మా నిజంగానే అంత కూర తినేసావా? బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మనం బుద్ధి లేని పని చేయకూడదే. ఆగు, కాసి ఈ దెబ్బతో ఇంకెప్పుడు టేస్ట్ చూడమన్నా సూపర్ అని చెప్పి వెళ్తాను. ఏదో ఒక పని పెడుతుంటావు, తిన్నగా పాలు కూడా తాగలేవు, పారబోసేదాకా నిద్రపోవు. ఎవరు ఫోను? ఏం చేస్తున్నావు అమ్మా? నేను ఇప్పుడు బిజీగా ఉన్నా. నీ మనవరాలు సోఫాలో పాలు పారబోసింది, నేను తర్వాత చేస్తాను. నువ్వు ఫోన్ పెట్టే. ఇప్పుడు నేను చెప్పేది వినవా? ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ చేయటమే పని నీకు. మళ్ళీ ఎవరు ఫోను? ఓ అత్తయ్య. నందనా? అత్తయ్య చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను అత్తయ్య, ఏం చేయట్లా. మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా. ఇంతకీ మీరు ఏమనుకోకపోతే ఒక మాట అడగనా? ఏమన్నా ఇంపార్టెంట్ విషయమా ఈ టైంలో కాల్ చేశారు? ఇంతకీ ఏం కూర వండుతున్నావు తెలుసుకుందామని అడుగుతున్నాను. నేను కూర వండి నాకు చెప్తాను అత్తయ్య, ఏం కూర వండాను. సరేనా? సరే, మళ్ళీ చేస్తాను అత్తయ్య. జీవితంలో ఒక అత్త వచ్చినాకే అమ్మ వాల్యూ తెలుస్తుంది కావాలా. అమ్మా సారీ అమ్మా, ఇందాక పనిలో ఉన్నాలే. ఇప్పుడు తెలిసి వచ్చిందా నా విలువేంటో? కానీ అప్పుడే ఉంది, ఇంకా ముందుంది. నీ కూతురు పెట్టిద్దిలే నీకు బాగా గడ్డి, అప్పుడు తెలిసి వచ్చింది అమ్మంటే ఏంటో. ఎందుకే అంటారు ఆడపిల్ల అంటే ఆడపిల్లని